చేవెళ్లలో బస్ యాక్సిడెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ అదే రోడ్లో చాలాసార్లు జరిగాయి. కాబట్టి దీని వెనకాల రీజన్ గవర్నమెంట్ ఫెయిల్యూరా లేకపోతే ఎన్‌జీఓస్ వల్ల? అసలు ఈ హైదరాబాద్ బీజాపూర్ హైవే ఆగిపోవడానికి గల రీజన్ ఏంటి? అది ఆగిపోవడం వల్లే ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయా అనే క్వశ్చన్స్ అన్నీ తలెత్తుతున్నాయి. సో పర్సనల్‌గా నేను ఈ వీడియోని రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఐఎమ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు దట్ ప్లేస్. ఎందుకంటే నేను కూడా కొడంగల్ నుంచి వచ్చాను కాబట్టి చాలా సార్లు నేను ఆ రోడ్ మీద ప్రయాణం చేశాను. కరెక్ట్‌గా నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి అంటే పేరుకి మాత్రమే అది హైవే. కానీ హైవేకి ఉండాల్సిన ఎలాంటి ఫెసిలిటీస్ అక్కడ లేవు. అసలు రోడ్ కూడా టూ వే అంటారు కానీ ఎగ్జాక్ట్‌లీ అది టూ వే లాగా కూడా ఉండదు. అండ్ రోడ్ అనేది చాలా నారోగా ఉంటుంది. అండ్ రోడ్ కూడా చాలా కర్వ్స్ అనేవి ఉంటాయి కాబట్టి యాక్సిడెంట్స్‌కి కారణం అయ్యేది ఆ మెయిన్ రోడ్ మాత్రమే. ఓకే. సో ఈ వీడియోలో మనం ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? అసలు ఎందుకు జరిగింది? అసలు ఈ హైదరాబాద్ బీజాపూర్ హైవే ఏంటి? దీంట్లో ఉన్న గవర్నెన్స్ ఇష్యూస్ ఏంటి? ఎథికల్ ఇష్యూస్ ఏంటి? యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను చెప్తానన్నమాట. సో ఇక్కడ ఇమేజ్ చూస్తే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్ ఒక బస్‌కి అండ్ టిప్పర్ లారీకి మధ్యలో జరిగింది. ఈ టిప్పర్ లారీ హెవీ డ్యూటీ వెహికల్. ఇదేంటంటే కంకర్ రాళ్ళని హెవీ లోడ్‌తో వస్తూ ఉంది. వచ్చేది ఏంటంటే నార్మల్‌గా మన రోడ్ మీద పాట్ హోల్స్ గుంతలు ఉంటాయి కదా! ఆ గుంతని డైవర్ట్ చేయడానికి డ్రైవర్ తీసుకోవడం వల్ల ఈ బండి అనేది అదుపు తప్పి ఎదురుగా వచ్చే ఆర్టీసీ బస్‌ని ఢీకొట్టడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ యొక్క ఇన్సిడెంట్ చాలా మందిని కుదిపేసింది. ఎందుకంటే కొన్ని పిక్చర్స్‌లో కొన్ని నార్మల్‌గా యూట్యూబ్‌లో వచ్చినాయి కానీ లేకపోతే గూగుల్‌లో సర్క్యులేట్ అయిన పిక్చర్స్‌లో ఒక తల్లి 10 నుంచి 15 నెలల వయసున్న పాపను కూడా ఎత్తుకొని అలాగే చనిపోవడం జరిగింది. అండ్ ఇందులో ఒక ఇన్సిడెంట్‌లో మాత్రం ముగ్గురు అక్క చెల్లెలు ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చనిపోవడం జరిగాయి. సో అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ అన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఈ ఇన్సిడెంట్ గురించి క్లియర్‌గా చూసుకున్నట్లయితే ఈ ఇన్సిడెంట్ అరౌండ్ మార్నింగ్ 6:30 నుంచి 6:45 వరకు జరిగింది అని అంచనా వేస్తున్నారు. అండ్ నార్మల్లీ ఈ వెహికల్ కూడా హై స్పీడ్‌లో ఉంది వచ్చి ఢీకొట్టింది. అండ్ ఇన్సిడెంట్ అంతా మీరు అందరికీ తెలిసిందే. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ బీజాపూర్ హైవే రోడ్. అసలు ఈ రోడ్ గురించి మనం క్లియర్ కట్‌గా చూసుకున్నట్లయితే ఇది 474 కిలోమీటర్స్ ఇంటర్ స్టేట్ హైవే. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ చేస్తుందంటే ఛత్తీస్‌గఢ్ నుంచి రావులపల్లి తెలంగాణ కర్ణాటక బార్డర్ వరకు కనెక్ట్ చేస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్‌ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్పెషల్ ట్రేడ్ పెంచడం కానీ టూరిజం పెంచడం కానీ అండ్ ఈ రోడ్లో హై డెన్సిటీ ట్రక్లు అనేవి చాలా ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటాయి. సో వాటి నెంబర్ని కంట్రోల్ చేయడానికి అండ్ నార్మల్లీ ఈ రోడ్ ద్వారా మనం ఈజీగా వికారాబాద్కి అలా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రోడ్ వేస్ అనేది ఇది ఒకటే ఉంది. సో మనం దీన్నే ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. సో ఎస్పెషల్లీ ఈ రోడ్ మీద ఉన్న ప్రెషర్ని తగ్గించడానికి అవి తీసుకురావడం జరిగింది. కరెంట్‌గా మనం దాని యొక్క స్టేటస్ చూస్తే ఇది మోస్ట్‌లీ 2 లేన్ అంటున్నారు. అరౌండ్ 7 మీటర్స్ వైడ్ ఉంటుంది. చాలా ఏరియాస్‌లో వంపులు మలుపులు ఉండడం వల్ల ఈ రోడ్ అనేది చాలా యాక్సిడెంట్‌కి ప్రోన్ అన్నమాట. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఈ ప్రాజెక్ట్‌ని నిలిపివేయడం జరిగింది. సో దీని వెనకాల రీజన్స్ ఏంటంటే ఎన్వైర్న్మెంట్ కన్సర్న్స్. మీరు ఇమేజెస్ చూసుకున్నట్లయితే అసలు ఈ ప్రాజెక్ట్‌లో రోడ్స్ అనేవి ఇలా ఉంటాయి ఎగ్జాక్ట్‌గా. రోడ్ అన్నమాట. రోడ్డుకి ఇరువైపులా కూడా పెద్ద పెద్ద మర్రి చెట్లు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే ఎన్వైర్న్మెంట్ యాక్టివిస్టులు కానీ ఎన్‌జీఓస్ కానీ ఈ యొక్క పెద్ద పెద్ద మర్రి చెట్లు నిజాం టైంలో నాటినవి. వీటికి 200 ఏళ్ల పైగా చరిత్ర ఉంది. ఇది మన సంపద, మన ఎన్వైర్న్మెంట్. సో మీరు డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, మీరు ఇలా చెట్లు నరికేసుకుంటూ వెళ్ళిపోతాను అంటే ఈ యొక్క సంపద అనేది పోతుంది. మన హెరిటేజ్ అనేది మనం లాస్ అవుతామని చెప్పి ఎన్‌జీఓస్ అంటున్నాయి. సో ఈ టాపిక్‌ని మనం ఎథిక్స్‌లో ఎన్వైర్న్మెంట్ వర్సెస్ ఎకనామీ ఆర్ డెవలప్మెంట్ ఈ రెండిటి మధ్య ఎథికల్ డైలమాలో తీసుకోవచ్చు అనమాట. సో ఒక సైడ్ మనం డెవలప్మెంట్ చేయాలి అంటే కంపల్సరీ చెట్లను మాత్రం నరికేయాల్సి వస్తుంది కదా. సో ఈ 2 వేని 4 వే చేయాలంటే అండ్ దీనివల్ల ఏమవుతుంది మన ఎన్నో సంవత్సరాలుగా మనం అనుకుంటున్న మన హెరిటేజ్ని మన సంపదని మనం కోల్పోతాం. సో కాబట్టి ఈ ఇష్యూ అనేది ఎన్వైర్న్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అనే థియరీ ఆఫ్ డబుల్ ఎఫెక్ట్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ రోడ్ యొక్క క్లియర్ కట్ డేటా చూసుకున్నట్లయితే 2019లో ఒక ఎన్‌జీఓ దాని పేరు ఏంటంటే వాటా ఫౌండేషన్.
ఈ వాటా ఫౌండేషన్ ఎన్జిఓ ఏం చెప్పింది అంటే, ఎస్ మీరు రోడ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, కన్స్ట్రక్ట్ చేసుకోండి, కానీ ఏవైతే చెట్లను తొలగిస్తున్నారో ఆ చెట్లని ట్రాన్స్లోకేట్ చేయండి, వేరే ఏరియాకి వెళ్ళి అక్కడ ప్లాంటింగ్ చేయండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత 2021లో ఇంకొక ఎన్జిఓ నేచర్ లవర్స్ ఆఫ్ హైదరాబాద్ అనే ఎన్జిఓ, అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా యాక్టివిస్టులు పిటిషన్ అనేది కోర్టులో పెట్టారనమాట. నో, ఈ ప్రాజెక్ట్ని అసలు అలౌ చేయకూడదు, ఎందుకంటే ఇన్ని చెట్లు పోతున్నాయి అని చెప్పి. దాని తర్వాత 2023లో ఎన్జిటి ఆర్డర్స్ ఫ్రెష్గా ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయమని చెప్పింది. సో మనం ఎన్వైర్న్మెంట్లో ఎస్పెషల్ జిఎస్ పేపర్ 3లో ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేస్తాం. ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏం లేదు, ఏదైనా ప్రాజెక్ట్ని తీసుకొచ్చినప్పుడు అది ఎన్వైర్న్మెంట్కి ఎలాంటి హాని కలిగిస్తుంది, ఒకవేళ హాని కలిగిస్తే దాన్ని మినిమైజ్ చేసే మెకానిజమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా టెక్నాలజీస్ ఉన్నాయా, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, లేకపోతే ఆ కంప్లీట్గా ఆ ప్రాజెక్టే అప్రూవ్ చేయొచ్చా చేయొద్దా అని చెప్పేది ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇలా పిటిషన్స్ ఇలా ఎన్జిఓస్ ఎన్జిటికి వెళ్ళినప్పుడు ఎన్జిటి మళ్ళీ ఇంకొకసారి ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయమని చెప్పింది. దాని తర్వాత ఎన్హెచ్ఏఐ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి వేరే ఆల్టర్నేటివ్స్ లేవని చెప్పి సో ఓకే చేసేయండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ పిటిషన్స్ రావడం వల్ల ఈ ఎన్జిటి అనేది ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ ఇక్కడ అనేది ఏంటంటే, ఇక్కడ మనకి ఈ మర్రి చెట్లు ఇంపార్టెంటా, లేకపోతే ఇలా యాక్సిడెంట్ జరగడం వల్ల ఈ ప్రాణాలు పోవడం ఇంపార్టెంటా? సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఇంకొక ఎథికల్ డైలమా ఏంటంటే, ఎన్వైర్న్మెంట్ వర్సెస్ పీపుల్ లైఫ్. అసలు దేనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి? సో మీరేమనుకుంటున్నారు, ఎన్వైర్న్మెంట్ ఇంపార్టెంటా, పీపుల్ లైఫ్స్ ఇంపార్టెంటా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అసలు ఇక్కడ ఈ ఇష్యూలో ఉన్న ఎథికల్ థింగ్స్ ఏంటి, అసలు ఎథికల్ డైలమాస్ ఏంటి అంటే, అసలు నెగ్లిజెన్స్ ఎందుకు చూపిస్తున్నారు, ఐదర్ గవర్నమెంట్ సైడే కానివ్వండి, ఐదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సైడే కానివ్వండి. సో ఇంతమంది యాక్సిడెంట్స్ మీరు రీసెంట్గా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ December 3 కూడా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి అరౌండ్ 1.5-2 కిలోమీటర్స్ దగ్గర ఆలూర్ గేట్ అనే ఏరియా ఉంటుంది. ఆ ఆలూర్ గేట్ ఏరియాలో ఏం జరుగుతుందంటే, ఆలూర్ విలేజ్లో ఉన్న పీపుల్ ఫార్మర్స్ ఎవరైతే కూరగాయలు అవన్నీ పండిస్తూ ఉంటారో వాళ్ళు ఆ గేట్ దగ్గరకు వచ్చి అమ్ముతూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే హైవే మీద వెళ్ళే వాళ్ళు నార్మల్లీ వాళ్ళ వెహికల్స్ నాపేసి అక్కడ కూరగాయలు కొంటూ ఉంటారు. December 3, 2024 ఏం జరిగిందంటే, ఒక వెహికల్ పెద్ద లారీ వచ్చేసి అక్కడున్న కూరగాయలు అమ్మే ఎవరైతే ఉన్నారో, అక్కడ కూరగాయలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీదకి అనేది వెళ్ళింది పోయింది. అప్పుడు కూడా అరౌండ్ 7 to 8 మెంబర్స్ చనిపోయారు. దాని తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే స్ట్రిక్ట్గా అక్కడ కూరగాయలు అమ్మొద్దు అని చెప్పి బ్యాన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అక్కడ కూరగాయలు ఏమి అమ్మట్లేదు. సో అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని రిపీట్ అయినప్పటికీ కూడా అసలు గవర్నమెంట్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ మీద అసలు చూపించట్లేదు? దీని వెనకాల రీజన్ ఏంటంటే, ఈ ఎన్జిఓస్ అనేవి ఇలా పిటిషన్స్ ఫైల్ చేసేసి ఇలా ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ డిలే చేయడం కానీ, అసలు ఎన్జిటి ఇలాంటివి క్యాన్సిల్ చేయడం కానీ, సో దీనివల్ల ఈ ప్రాజెక్ట్ అనేది డిలే అవుతుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అనేది టైంకి మనం ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఇలాంటి యాక్సిడెంట్స్ని మినిమైజ్ చేయడానికి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అసలు ఇలాంటి రోడ్ యాక్సిడెంట్స్ మనం అక్కడ చూడమన్నమాట. సో ఈ ఇన్సిడెంట్ ఏంటంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పొద్దు, ఈవెన్ మనకి ఎన్జిఓస్ వల్ల కూడా ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. ఓన్లీ ఎన్జిఓస్ వల్లే కాదు, ఇంకొక రీజన్ కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం రోడ్ని వైడన్ చేయాలంటే, అక్కడున్న ల్యాండ్ని అక్విజిషన్ చేయాలంటే ల్యాండ్ని తీసుకోవాలి ఫస్ట్ గవర్నమెంట్. అక్కడ ఏంటంటే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ల్యాండ్ని గవర్నమెంట్కి ఇవ్వడానికి కూడా ఒప్పుకోవట్లేదు. సో అలా ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది మరికొంత డిలే అవుతుంది. సో ఇలాంటి యాక్సిడెంట్స్కి మేజర్ రీజన్స్ ఏం చెప్పొచ్చు అంటే, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం, అండ్ అలాగే గవర్నమెంట్ సైడ్ కూడా నెగ్లిజెన్స్ కనిపిస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్జిఓ యాక్టివిజం వల్ల, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ ల్యాండ్ అక్విజిషన్ లేదు కదా. సో ఇవన్నిటిని మనం కంట్రోల్ చేసినట్లయితే మనం ఇలాంటి యాక్సిడెంట్స్ని కంపల్సరీ తగ్గించవచ్చు. అండ్ అదే కాకుండా మీ అందరికీ తెలుసు, రీసెంట్గా బస్ యాక్సిడెంట్ ఏపీలో కూడా జరిగింది. దాంట్లో కూడా చాలామంది పీపుల్ చనిపోయారు, అది ఫైర్ యాక్సిడెంట్ వల్ల. సో ఇలా రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఇండియాలో చాలామంది ప్రాణాలు అనేది కోల్పోతున్నారు, అండ్ రోడ్ సేఫ్టీ అనేది లేదు అని చెప్పచ్చు. సో దానివల్ల ఏంటంటే మన గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఇలాంటి రోడ్ సేఫ్టీ మెజర్స్ని ఇంక్రీజ్ చేస్తుందో కూడా మనం ఆలోచించాల్సిన విషయం. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఎథికల్ డైలమాస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎకానమీ వర్సెస్ డెవలప్మెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి పీపుల్ లైఫ్ వర్సెస్ ఎన్వైర్న్మెంట్. అదే కాకుండా ఇంకొక విషయాన్ని నేను ఇక్కడ యాడ్ చేయబోతున్నాను. సో రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఆ స్కీమ్ పేరు ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్. ఆ మహాలక్ష్మి స్కీమ్లో ఉమెన్కి ఫ్రీ ఆర్టీసీ బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. సో దానివల్ల కూడా ఎస్పెషల్లీ ఉమెన్
టాల్ రేట్ అనేది చాలా పెరిగిపోయిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే యూటిలిటేరియనిజం అండ్ యాజ్ వెల్ యాజ్ డియాన్టాలజీ రెండు చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డిగ్నిటీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే మనం చనిపోయేటప్పుడు కూడా డిగ్నిటీతో చనిపోవాలి. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని సుప్రీం కోర్ట్ అంటుంది ఒక సైడ్. సో ఇలాంటి మరణాల వల్ల మనం ఈ ఆర్టికల్ 21ని ఎన్షూర్ చేయగలుగుతున్నామా లేదా? ఫర్ షూర్ నో. సో ఇలా మనం గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటే ఆర్టికల్ 21లో టైమ్ ఆఫ్ ద డెత్ కూడా మనం డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నామో తెలుస్తుంది. ఎందుకంటే ఆ కంకర పడ్డప్పుడు ఈవెన్ బాడీస్ని కూడా వెతకడం చాలా ప్రాబ్లం అయిపోతుంది. అండ్ అక్కడ ఇప్పుడు జేసీబీస్ యూజ్ చేసి అదంతా క్లియర్ చేస్తున్నారు కాబట్టి మన గవర్నమెంట్ ఆలోచించాల్సింది ఆర్టికల్ 21 మీద కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఏరియాలో ఆల్రెడీ చెప్పినట్టు ఫ్రీక్వెంట్గా చాలా ఎక్కువ సంఖ్యలో ఇలా హెవీ డ్యూటీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో కాబట్టి ఫ్రీక్వెంట్ టిప్పర్ వయలేషన్స్ అవుతున్నాయా లేదా, ఇలాంటి పొల్యూషన్స్ ఎలా అవుతున్నాయి, అసలు అక్కడ ఉన్న క్వారీస్ ఎవరు, అక్కడున్న ఓనర్స్ ఎవరు, వాటన్నిటి తీసుకొని మన ఇంటిగ్రిటీ అండ్ గవర్నెన్స్ని పెంచితే కూడా మనం ఇలాంటి రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించవచ్చు. సో లాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే ఇమీడియట్గా చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెజ్యూమ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ 2 వేని కాస్త 4 వేగా ఇంప్రూవ్ చేయడం వల్ల మనకి ఇలాంటి యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు. అలాగే మనం ఒక క్లియర్ కట్ టైం లైన్ పెట్టుకొని ఆ టైం లైన్ లోపే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఎంత అయినా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ రోడ్ వైడనింగే కాకుండా ఆ ఏరియాస్లో ప్రాపర్గా మీడియన్స్ మధ్యలో వైట్ కలర్ గీతలు ఉంటాయి కదా రోడ్ మీద, అవి కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అండ్ లైటనింగ్స్ కానీ సైన్ బోర్డ్స్ కానీ బ్లాక్ స్పాట్ ఫిక్సెస్ అంటే ఎక్కడైనా కర్వ్స్ ఉంటాయి కదా, అంటే వంపులు ఉంటాయి కదా, రోడ్ స్ట్రైట్గా ఉంటుంది కదా, ఆ ఏరియాలో కూడా క్లియర్ కట్గా మనం సైట్నింగ్స్ చూపించాలి. అండ్ అదే కాకుండా ఎకలాజికల్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఆల్రెడీ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి తగ్గించడానికి మనం కంపల్సరీ స్టెప్స్ తీసుకోవాలి. కాబట్టి అక్కడ ఏవైతే మన బనియన్ ట్రీస్ ఉన్నాయో అంటే మర్రి చెట్లు ఉన్నాయో వాటిని తీసేయాలనుకుంటున్నామో వాటిని తీసుకెళ్ళి వేరే ప్లేస్లో ట్రాన్స్లొకేషన్ చేయాలి. ఇన్ కేస్ ట్రాన్స్లొకేషన్ పాసిబుల్ అవ్వదు, అవి ఎప్పటివో ఎన్నో సంవత్సరాల క్రితం నాటిన చెట్లు అన్నప్పుడు అదే ఎంత అయితే కార్బన్ డైఆక్సైడ్ వాటిని అబ్జార్బ్ చేస్తుందో అంత అమౌంట్ ఆఫ్ రీజన్లో మనం ఏ ఫారెస్ట్రేషన్ని కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా మనం సింగపూర్ ట్రీ బ్యాంక్ సిస్టమ్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇలాంటి కేస్ స్టడీస్ని మనం యూజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ సింగపూర్లో ఏం చేస్తున్నారంటే సిటీ ఇన్ నేచర్ విజన్ దాని ప్రకారం వాళ్ళు నేషనల్ పార్క్స్ బోర్డ్ని లాంచ్ చేశారనమాట 2020లో. ఈ ప్రాజెక్ట్ ప్రకారం యాక్చువల్లీ సింగపూర్ గ్రీన్ ప్లాన్ 2020ని తీసుకురానుంది. ఇది ఏం చేస్తుందంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ ప్రాబ్లమ్ని అలాగే గ్రీన్ కవర్ని రెండింటిని మెయింటైన్ చేసే విధంగా ఉంది. సో మనం కూడా ఈ సింగపూర్ ఎలాంటి ట్రీ బ్యాంక్ సిస్టమ్ని తెస్తుందో అలాగే మనం ఈ ప్రాబ్లమ్ని ఏదైతే బనియన్స్ని తీసేయాలంటున్నారు కదా, సో ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి ఈ సింగపూర్ ట్రీస్ బ్యాంక్ సిస్టమ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అలాంటి వాటిని మనము ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటి ప్రాణ నష్టాన్ని తగ్గిస్తాం, ఇలాంటి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అదే కాకుండా మనకు కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనకు అప్రూవల్ రావాలి. అండ్ ఈవెన్ మనకు తెలుసు సైక్లోన్ మోంతా వల్ల రెయిన్ఫాల్ వస్తూ ఉన్నాయి. సో రెయిన్ఫాల్స్ వస్తే ఏమవుతుందంటే ఆ పవర్ హోల్స్ కానీ మనం చేయాలనుకున్న ప్రాజెక్ట్ కానీ స్లో డౌన్ అవుతుంది. సో అవన్నీ తీసుకొని ప్రాపర్ మానిటరింగ్ చేస్తే మాత్రం ఎస్ వీ కెన్ డూ ఇట్. అండ్ చాలామంది ప్రాణాలు కోల్పోయారు, ఇంజురీస్ అయ్యాయి. కాబట్టి ఈవెన్ పీపుల్ దగ్గర నుంచి కూడా మనకు ప్రొటెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ మనం ఒక ప్రాపర్ సొల్యూషన్కి వస్తే మాత్రం ఇలాంటి రోడ్ యాక్సిడెంట్స్ ఎస్పెషల్లీ చేవెళ్ళ రీజన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ టుడే ఆల్సో ఆ రోడ్లో వెళ్తూ ఉంటే ఇంటికి వెళ్ళేంత వరకు నాకు కొంచెం భయం అయితే ఉంటుంది. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా నేను ఆ రోడ్లో కొడంగల్కి నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను, అట్లీస్ట్ మంత్లీ 2 or 3. సో ఐ ఆల్సో ఫేస్ దిస్ ప్రాబ్లమ్. కాబట్టి ఎస్ ఐ వాంట్ టు మేక్ an awareness video on this. అండ్ ఇది మన సిలబస్కి కూడా చాలా ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్వైర్న్మెంట్లో అండ్ ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ థింక్ ఐ కవర్డ్ మోస్ట్ ఆఫ్ దిస్ రీజన్స్. సో ఈ ఇష్యూ పైన మీరు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో కంపల్సరీ కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ దిస్ క్లాస్ అండ్ షేర్ దిస్ క్లాస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.